పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు వారి కుటుంబ సభ్యులకు భోగి భోగభాగ్యాలు, సంక్రాంతి సుఖ సంతోషాలు, కనుమ కమ్మటి అనుభూతులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కొన్ని వార్తలు ఉదయాన్నే పేపర్ చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు అలానే ఈనాడు మెయిన్ పేపర్లో ఒక వార్త ప్రకటించడం జరిగింది, ఒక వార్త రాయటం జరిగింది. ఈ వార్తను చూసి ఆశ్చర్యపోయి నా మీదే వార్త, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మా హోటల్ ఆక్రమించారు. ఇందులో మ్యాటర్ కూడా చదువుతాను. వైకాపా హయాంలో అప్పటి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు సుబ్బారెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తన హోటల్ను ఆక్రమించారని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన వెంకాయమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర వాపోయారు. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు నర్సరావుపేట బస్టాండ్గా ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్లో నాకు కొంత స్థలం ఇచ్చారు. అక్కడే చిన్న హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. భర్తను కోల్పోయిన నాకు అదే జీవనాధారం. దాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అని సీఎంకు ఆమె వినతి పత్రం ఇచ్చారు. దీనిపైన చంద్రబాబు స్పందించి విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగినది వార్త. విషయాలకు వస్తే, ఈ వెంకాయమ్మ అనే ఆమెకి మార్కెట్ యార్డ్ ఎదురు, అంటే మార్కెట్ యార్డు స్థలంలో ప్రభుత్వ స్థలం అది, దాంట్లో ఏదో కొంత స్థలం కేటాయించారని ఆమె చెప్తూ వచ్చింది. వాస్తవాల్లోకి వెళ్తే ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ఇందులో మార్కెట్ యార్డ్ షాపులు కట్టించారు. గత కాసు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో షాపులు కట్టించడం జరిగింది. ఆ షాపులు కట్టించగా మిగిలిపోయిన కొంత ఒక చిన్న బంకు బట్టే అంత స్థలం ఉంటే దాన్ని పక్కనే ఉన్న బార్ యజమాని 2004 నుంచి 2014 వరకు కూడా ఒక కిల్లీ బంకు పెట్టుకొని అందులో నడిపించే కార్యక్రమం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ఆ వ్యక్తులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే, నర్సరావుపేట ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మారగానే చేతులు మారుతాయి. ఏదో ప్రభుత్వం మారగానే ఆ పార్టీ వాళ్ళు వచ్చి జనరల్ గా షాపులు తీసుకోవటం, మార్కెట్ యార్డ్ షాపులు తీసుకోవటం, అది ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ వెంకాయమ్మ అనే ఆమెకి 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ఈమెకి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు కేటాయించడం జరిగింది. ఈమె ఇదే బార్ అండ్ రెస్టారెంట్ యజమాని దగ్గర 10,000 రూపాయలు అద్దె తీసుకొని ఈ యొక్క షాపుని వాళ్ళకే ఇవ్వటం జరిగింది ఈ 5 సంవత్సరాలు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అదే దాన్ని తీసుకొని ఒక సాంప్రదాయంగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నాయకులైన సైకం లక్ష్మిరెడ్డి, అట్లానే వాళ్ళ బ్రదరు, సోదరుడు, వాళ్ళిద్దరికీ కూడా ఈ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఆ స్థలం కేటాయించి వాళ్ళకి ఆ షాప్ పెట్టుకోమని చెప్పి వీళ్ళు ఆ షాప్ కేటాయించడం జరిగింది. దీని మీద ఈ వెంకాయమ్మ అనే ఈమె 9వ వార్డులో నివసిస్తూ ఉంటుంది. ఈమె ఎమ్మెల్యే గారిని కలిసింది, అట్లానే కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అక్కడికి వెళ్ళి వీళ్ళని ఖాళీ చేయమని కూడా అడిగారు. దాని మీద ఎమ్మెల్యే గారు ఈ లక్ష్మిరెడ్డి అనే అతనికి సపోర్ట్ చేసి
నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే పెట్టుకోవాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ, దాని తర్వాత ఎంపీ గారి ఫ్లెక్సీ, వీళ్ళందరూ ఫ్లెక్సీ కూడా టీ కొట్టు మీద పెట్టుకొని ఈయన టీ కొట్టు నడిపించుకుంటూ ఉన్నారు. ఇది వాస్తవం. దీని మీద గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు అసలు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎలక్షన్ ముందే పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఈరోజు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారు రాసిచ్చారు. కనీసం విషయం తెలుసుకోకుండా ఇలాంటి పేపరు, ఈనాడు పేపరు ఈ విధంగా మ్యాటర్ పబ్లిష్ చేశారంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందంటే దీనికి అర్థం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఎమ్మెల్యే గారు, నువ్వు కూడా వెంకయ్యమ్మ, నువ్వు అనేది మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయమ్మా, మీ ఎమ్మెల్యే గారిని అడగాలి ఎందుకు కేటాయించారని. అరే ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీరు ఇలాంటి అబద్ధపు వార్తలు, అసత్యమైన వార్తలు, నిరాధారణమైనవి ఇలాంటివి రాసి మా యొక్క ప్రతిష్టకి భంగం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఈనాడు మీడియాకే చెప్తున్నాను నేను మీ ద్వారా, ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం వాస్తవాలు ఏంటి, జరిగాయా లేదా, ఈ పేపర్ సర్క్యులేషన్ ఎంత దూరం వెళ్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటారు, అభిమానులు, కనీసం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇది వాస్తవా కాదా, ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఒక అర్జీ ఇవ్వగానే అర్జీలో వాస్తవాలన్నీ అయిపోతాయా? ఈరోజు నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిన వాటిలో 50% అసత్యమైన అర్జీలు వెళ్తున్నాయి, వాస్తవాలు లేని వెళ్తున్నాయి. ఏదో అక్కడ తలుపులు తెచ్చారు చెప్పుకోవడానికి వెళ్తారని అందరూ పోయి అక్కడ చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏంటి వాస్తవం ఏంటి, నిజాలు ఏంటి అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. తేల్చకుండా పత్రికల్లో రాసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా దీని మీద పరువు నష్టం దావా వేస్తాను నేను. ఈనాడు పత్రిక మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసి ఈ వీళ్ళ సంగతి ఏదో తేల్చుకునే కార్యక్రమం చేస్తాను. ఇది ఒకసారి కాదు, ఇది 3వసారి ఈరోజు రాస్తున్నారు ఇలాంటి వార్తలు. ఇంత జ్ఞానం ఉండాలి, కనీసం విచారణ చేసి తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని రాయాల్సిన అవసరం ఉంది. అలా రాయకుండా ఏది పెడితే అది రాసి వాళ్ళు ఇచ్చిన అర్జీ వాస్తవం కాదో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఈ విధంగా రాసే కార్యక్రమం చేస్తే ఎంతవరకు వెళ్తున్నారు మీరు? ఎంతవరకు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు మీరు? సరైన పద్ధతి కాదు ఇది. ఇలాంటివి వార్తలు రాసేటప్పుడు కనీసం ఆలోచన చేయాలా, ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకొని రాయాలా. కాబట్టి మీడియా సోదరులకి ఏ మీడియా అయినా, ఏ వార్త అయినా, ఏ పత్రిక అయినా చెప్తాను, కనీసం వార్త రాసేటప్పుడు కరెక్టా కాదా తెలుసుకొని రాయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇలాంటి వార్తలు రాసి మనుషుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు. వాట్ ఈస్ నిజం ఏంటి, నిజాలు కనీసం ఇది చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. మున్సిపల్ కాంప్లెక్స్ గవర్నమెంట్ స్థలం, మార్కెట్ యార్డ్ స్థలం, దీన్ని ఎవరో కేటాయించి ఎందుకు కేటాయిస్తారంటే స్థలాన్ని ఎలా కేటాయిస్తారు? ఆమెకి ఏమైనా పట్టా ఇచ్చారా పెట్టుకోమని? ఆమెకేమైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉందా? అలాంటివి కూడా తెలుసుకోకుండా మున్సిపల్ కాంప్లెక్స్ లో మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ లో స్థలం కేటాయించడం ఏంటండి? వాస్తవం అయితే దాన్ని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తే మీరేమైనా ఊరుకున్నారు? 8 నెలల నుంచి ఏం చేస్తున్నారు? కాబట్టి తెలుసుకొని రాయాలి. వెంకయ్యమ్మ గారు, మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేదా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వండి, లేదా మీ ఎమ్మెల్యే గారిని వెళ్ళి నిలదీయండి నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి. అంతేగాని ఇలాంటి తెలిసి తెలియని విధంగా కంప్లైంట్ ఇవ్వటం, దీన్ని వాళ్ళు రాయటం, ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందంటే ఒక కోఆర్డినేషన్ లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. అంతేగాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మార్చర్లు వచ్చి షాపు అద్దెకించుకున్నారు, అలానే తెలుగుదేశం పార్టీ మీకు కేటాయించారు. ఇది ప్రభుత్వ
ఏదో ప్రభుత్వ స్థలం అద్దెకిచ్చి దాన్ని లీజుగా మెయింటైన్ చేసుకోవాలి, కానీ స్థలం నాకు రాసిచ్చారు, ఇదేమన్నా రాసిచ్చే కార్యక్రమం ఉంటుంది ఎవరికైనా? ప్రభుత్వ స్థలం నాకు రాసిచ్చారు అంటే అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నావు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము మళ్ళీ మా వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు షాపు. ఇది ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుగుతుంది ఇక్కడ. దీనికి మళ్ళీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులని చెప్పటం, వీళ్ళు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీ వేసుకొని పెట్టుకున్నా కనీసం ఏం మాట్లాడుతున్నారో ఏమి రాస్తున్నారో ఈ విధంగా దుమ్మెత్తి పోసే కార్యక్రమం ఏం జరుగుతుందైనా ఈనాడు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేయరా? ఏం జరిగింది, వాస్తవా కాదా? మొన్న అంతే కొల్లా సాంబశివరావు వాడు ఒక బ్లాక్ మెయిలర్ని, వాడిని తీసుకొచ్చి పెద్ద పేపర్లో రాసి మా మీద కేసులు పెట్టారు, అది ఇదని రాశారు. ఏమైంది? ఏమి మాకు సంబంధమే లేదని పోలీసులు నిర్ధారించారు, హైకోర్టులో స్టేషన్ బెయిల్ తీసుకున్నారు, ఎవడు ఏం మాట్లాడలేదు. ఇలా బ్లాక్ మెయిల్స్ని, అట్లానే ఈ గుడికి సంబంధించి ఆంజనేయ స్వామి సత్రానికి సంబంధించి ఏదో తొడుగులు అవి గోపిరెడ్డి అనుచరులు తీసుకున్నారని ఈనాడే మొత్తం ఈనాడులో రాస్తారు. కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదా నేను అడుగుతా ఉన్నా. రాసేటప్పుడు కనీసం ఆలోచన చేయరా, అడగరా, ఎంక్వైరీ చేయరా? ఒక మాజీ ఎమ్మెల్యే మీద మీరు రాసేటప్పుడు కనీసం ఆలోచించరా? లోకల్ రిపోర్టర్లను అడగరా ఏం జరుగుతుందో అని? ఈ విధంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారన్న? ఎంతకాలం చేస్తారు? మేము ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయాం, ప్రతిపక్షంలో మీకు ధైర్యం ఉంటే కేసు పెట్టుకోండి, కేసులు పెట్టుకొని విచారణ చేయండి. వీళ్ళ మీద ఎవరైతే అనుచరులు అన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమ్మా, వెంకాయమ్మ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టు, డిఎస్పీ దగ్గర ఎస్పీ గారి దగ్గర కలిసి విచారణ చేపించు. నీకు రావాల్సి ఉంటే తీసుకో మీ ఎమ్మెల్యే గారిని అడిగి. అంతేగాని మా మీద నిందేసి మేమేదో ఇచ్చాం, అధికారం పోయిన తర్వాత మేము ఇచ్చేది ఏంటి వాళ్ళకి షాపులు? మేమెవరు ఇవ్వటానికి? అధికారం ఈరోజు మీ పార్టీది ఉంది, మీ వాళ్ళు ఇచ్చుకున్నారు, అది పోయి ఎమ్మెల్యే గారిని అడుగు, నువ్వు నిలది నాకెందుకు ఇవ్వలేదని. అరే ప్రభుత్వం పోయి 8 నెలలుగా వస్తున్నా ఇంకా మీరు జగన్ గారి మీద నిందలేస్తారు, జగన్ ప్రభుత్వం ఎట్లా చేసిందంటారు, ఇక మా మీద నిందలు వేస్తారు. ఇది సరైన కార్యక్రమం కాదు. ఆంజనేయ స్వామి సత్రం గురించి ఆ రోజు రాశారు, మూర్తి గారి మీద రాశారు. మూర్తి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇంతవరకు పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోరు, పోలీసులు ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ చేయరు. అసలు ఆ ధ్వజస్తంభానికి ఆ యొక్క ఇత్తడి తోరణాలు ఇంతవరకు ఎవరు డొనేటే చేయలేదంట. డొనేట్ చేశారు, వీళ్ళు తీసుకున్నారు అని రాశారు. ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాదాపు 4 నెలలు అవుతోంది. 4 నెలల నుంచి కనీసం దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.